ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. రెల్లీల అభివృద్ధి మరియు ఎస్సీ వర్గీకరణ సాధనకై రాష్ట్ర రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి గౌరవాధ్యక్షులు మరియు కీర్తిశేషులు బంగారి సింహాచలం మాస్టారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సబ్ రిజిస్ట్రార్ బంగారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన అనకాపల్లి తుమ్మపాలలో ఉన్న బంగారాజు కళ్యాణ మండపంలో రెల్లికుల యూత్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక తుమ్మపాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జోహార్ బాబా అంటూ ఎస్సీ వర్గీకరణ చేయాలని, 5% రిజర్వేషన్ని కల్పించాలని నినదిస్తూ సభాస్థలికి చేరుకున్నారు. వర్గీకరణ సాధించే తీరుతాం, సాధిస్తాం వర్గీకరణ, ఢిల్లీలకు 5% కేటాయించాలి, ఢిల్లీలకు 5% కేటాయించాలి, సాధిస్తాం వర్గీకరణ. బురద చూసుకోండి. అనంతరం సభాస్థలిపై ఉన్న అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ మరియు కీర్తిశేషులు బంగారు సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, వర్గీకరణ సాధిస్తాం. ఈ సమావేశానికి రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లికుల సంక్షేమ సంఘ అధ్యక్షులు శీరంశెట్టి పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు వడ్డాది శివప్రకాష్, చిట్టి, చెన్నా పాల్, చెన్నా వెంకట్రావు, సీనియర్ నాయకులు రిటైర్డ్ ఐఆర్ఎస్ వడ్డాది అప్పలరాజు, బంగారి జార్జ్, బంగారి ఈశ్వరరావు, రౌతు అప్పారావు, కొట్నాన రవి, రాష్ట్ర సఫాయి కర్మచారి సంఘం అధ్యక్షులు గండ్రెడ్డి అంజిబాబు, జాతీయ రెల్లి ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి సురేంద్ర, రెల్లి రిజర్వేషన్ సాధన సమితి కన్వీనర్ సింగంపల్లి కళ్యాణరావు, రాష్ట్ర రెల్లికుల యువజన సంఘం అధ్యక్షులు బంగారి నాగేంద్రబాబు, అనకాపల్లి జిల్లా రెల్లి సంఘం ప్రెసిడెంట్ కొట్నూరు గోవింద, కార్యదర్శి నిమ్మకాయల ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి వరప్రసాదరావు, కోణ దుర్గాప్రసాద్, బంగారి రవిశంకర్, రిటైర్డ్ ఎస్ఐ ముత్యాల గురునాయుడు, ఏఎస్ఐ సింగంపల్లి భాస్కర్రావు, విశాఖపట్నం జిల్లా ఢిల్లీ ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సురిపల్లి మోహన్ కుమార్, బండి జోసఫ్, రాజాన రవి, బండి మోహన్ సింగ్, కొత్తకోట నుండి సర్పంచ్ కోణ లోవరాజు, చోడవరం నుండి బండి శ్రీధర్, పాయికరావుపేట నుండి సీనియర్ నాయకులు భూపతి సింహాచలం, కసింకోట నుండి మాజీ జడ్పీటీసీ నీలేందర్రావు, దార్లపూడి నుండి మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి అప్పారావు, నాతవరం నుండి బంగారి అబ్బు, వడ్డాది నుండి బంగారి రాజు, దేవరాపల్లి నుండి బంగారి రాజు, కేకోటపాడు నుండి బంగారి శ్రీనివాసరావు, రాంబెల్లి నుండి ఎర్రంశెట్టి రాము, మాకవరపుపాలెం నుండి రవి మాస్టారు, నక్కపల్లి నుండి బంగారి రాజు, చిన్నదొడ్డిగొల్లి నుండి భజంత్రిల ఈశ్వరరావు, చెట్టుబిల్లి నుండి బంగారి లక్ష్మణరావు, కసింకోట నుండి సింగంపల్లి శ్రీనివాసరావు, సబ్బవరం నుండి భూపతి అప్పారావు, స్థానిక తుమ్మపాల రెల్లికుల నాయకులు కోన దుర్గేశ్వరరావు, బంగారి రేవంత్ గణేష్, కోన అప్పారావు గాంధీ, కోన లక్ష్మీనారాయణ, వడ్డాది అశోక్ కుమార్, కోన అప్పారావు, ముత్యాల నోకరాజు, కోన జయచంద్రుడు, ముత్యాల అప్పారావు, భూపతి ఈశ్వరప్పారావు, మహిళా నాయకురాలు చెన్నా పార్వతి మరియు అనకాపల్లి జిల్లా అన్ని మండలాల రెల్లికుల నాయకులు తదితరులు హాజరైనారు.
కార్యక్రమంలో పాల్గొన్న రెల్లి కుల నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ అనుసరించి రెల్లి కులానికి సామాజిక న్యాయం జరగాలని, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు పైబడి ఉన్న రెల్లి కులస్తులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నారే తప్ప వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి విద్యా, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ప్రాధాన్యతను కల్పించడం లేదని తెలిపారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన రెల్లీలకు కనీసం 5% రిజర్వేషన్ను కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రెల్లి కుల నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ సంఘంలో ఉన్నప్పటికీ తారతమ్య భేదాలు లేకుండా అందరూ ఒకే ఎజెండాపై ఐకమత్యంతో కలిసి పోరాడాలని, భావితరాల భవిష్యత్తు కోసం 5% రిజర్వేషన్ను సాధించాలని పిలుపునిచ్చారు. తదుపరి రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి గౌరవాధ్యక్షులు, కీర్తిశేషులు బంగారి సింహాచలం మాస్టర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు సబ్ రిజిస్ట్రార్ బంగారి వెంకటేశ్వరరావు 60వ జన్మదినం సందర్భంగా హాజరైన రెల్లి కుల నాయకులు పూలదండలు, సాలువలు, పూల బొక్కేలు, గజమాలలతో ఆయన్ను ఘనంగా సత్కరించారు. జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వరదల విధ్వంసంలో సర్వం కోల్పోయిన 2 తెలుగు రాష్ట్రాల అభాగ్యులకు చేయూతను అందించేందుకు ఈనాడు సహాయ నిధి పిలుపునిస్తోంది. తమ విరాళాలను ఈ బ్యాంకు ఖాతాకు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి నూతన జిల్లా యోజన సంఘాన్ని మరియు జిల్లా జనరల్ కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు మీడియాతో మాట్లాడుతూ, ముందుగా నమస్కారాలు. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఏదైతే వెనకబడిన ఎస్సీ కులాల్లో వెనకబడిన కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు వర్గీకరణ తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పులో భాగంగా రెల్లీలు అన్ని రంగాలలో విద్యా, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా రిజర్వేషన్ ఫలాలు కూడా అందని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రెల్లీలకి దాపరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏదైతే అట్టడుగు వర్గాన్ని ఉన్న రెల్లి కులానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే ఏదైతే రెల్లీలకు రిజర్వేషన్లో వర్గీకరణలో 5% రిజర్వేషన్ రావాలని చెప్పి ఈరోజు స్టేట్ వైజ్గా ఈ రెల్లీల నిర్ణయించడం జరిగింది. అదే దానిపైన ఈరోజు అనకాపల్లి జిల్లా తుంపాలలో జరిగిన ఈ సమావేశంలో కూడా ఈ చర్చ కూడా జరగడం జరిగింది. ఇక ముందు మేము చేసే ఆందోళనలన్నీ కూడా రెల్లీలకు
5% రిజర్వేషన్ కల్పించకపోతే భారీ ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు చూసుకుంటే స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి రెల్లీలకి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ నామినేటెడ్ పదవుల్లో స్టేట్లో కూడా ఎక్కడ అవకాశాలు కల్పించలేదు. అలాగే ఈ రెల్లి కులస్తుల్లో IAS, IPS జడ్జెస్ కూడా లేకపోవడం మా దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెల్లీలను గుర్తించి ఏదైతే వెనకబడిన ఈ రెల్లి కులానికి ప్రాధాన్యత కల్పించి ఈ రిజర్వేషన్లో 5% కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీలో 3 కులాలుగా ఉన్న ఎస్సీలో మాలా, మాదిగ వారికి రిజర్వేషన్లో అన్ని ఫలాలు దక్కుతున్నాయే తప్ప 30 లక్షల జనాభా కలిగి ఉన్నటువంటి మా రెల్లీలను ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ గుర్తించే పరిస్థితి లేకపోవడం వల్ల మాకు ఈ రెల్లీలకి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి ఈ రెల్లీలకు న్యాయం చేయాలి. అలాగే ఈ రోజు వరకు కూడా రిజర్వేషన్ ఫలాలన్నీ అందుకున్న వాళ్ళే ఇప్పటి వరకు కూడా ఈ రెల్లీలకు కూడా ఇంకా ఏమీ దక్కకూడదనే ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా ఒక వర్గం ఆల్రెడీ అడ్డుకుంటుంది. అది మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అన్నదమ్ముల్లాగా ఉందాం, వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దని చెప్పేసి ఏదైతే సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా మాకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా రెల్లి కులానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అన్యాయాన్ని మనం కూడా గలవిప్పుదామనే పరిస్థితి ఉండాలి తప్ప రెల్లీలు నష్టపోతున్న విషయాన్ని వాళ్ళు గుర్తించకుండా ఇప్పటికే అన్నీ అనుభవిస్తున్న వాళ్ళే మాకు ఇంకా ఫలాలు కావాలనే పోరాటం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికే ఏదైతే వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దన్నప్పుడు ఏదైతే ఇప్పటి వరకు 2 సామాజిక వర్గాలు మాల సోదరులు, మాదిగ సోదరులు అన్ని విషయాల్లో రాజకీయంగా కానీ, విద్యలో కానీ, ఉద్యోగ రంగాలలో కానీ, ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో వాళ్ళే ఆధిపత్యం వహిస్తూ వస్తున్నారే తప్ప రెల్లీలకు ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించడం లేదు. వారి కోసం మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా వారు మా రెల్లి ఇలా వెనకబాటుతనాన్ని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ప్రభుత్వంలోకి రాకముందు రెల్లి కులాన్ని స్వీకరించి గుర్తించాలని చెప్పేసి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా గుర్తించలేదు. రెల్లి కులాన్ని గుర్తించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అయినప్పుడు కూడా ఈరోజు ఏదైతే రెల్లీల వెనకబాటుతనాన్ని ప్రభుత్వాల రాకముందు మాట్లాడిన మాటలో ఈరోజు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ విషయాలను కూడా ఈ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెల్లీలకు సామాజిక సమన్వయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తదుపరి స్థానిక తుమ్మపాల రెల్లికుల నాయకులు కోన అప్పారావు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. నా పేరు కోన అప్పారావు. నేను MABD వరకు చదువుకున్నాను. మాది అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామం అండి. మేము ముఖ్యంగా ఈ 5% రిజర్వేషన్ గురించి పోరాటాలు సాగించడానికి ఇది ఆరంభం అండి. ఎందుకోసమంటే రెల్లీలని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి గౌరవిస్తూ ఆయనకి తెలియజేయడం కోసం ముందుగా మేము ఆయనకి మెమరాండా ఇవ్వడం, తర్వాత ప్రభుత్వ అధికారులకి కూడా మెమరాండాలు ఇవ్వడం, తర్వాత 5% ఎందుకు ఇవ్వాలనే దానిపై చర్చ జరిపి మేము ఎంత వెనకబడి ఉన్నామో తెలియజేయ విధంగా మేమందరం ర్యాలీలు, తర్వాత ఇలాంటి సమావేశాలు, మొత్తం జిల్లా స్థాయిలో సమావేశాలన్నీ ఏర్పాటు చేసి మొత్తం అందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చి ఎక్కడెక్కడైనా వెనుకబడినటువంటి రెల్లి సోదరులందరినీ ఒక ప్లాట్ఫారం మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఐక్యం చేసి వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేము పడుతున్న ఆవేదన, బాధ అన్ని కూడా వారికి తెలియపరిచే దిశలో భాగంగా ప్రభుత్వ అధికారులను,
మరియు రాజకీయ నాయకులు కలిసి మా తాలూకా విధి విధానాలను తెలియపరచడం కోసం ముందుగా వెళ్ళడం జరుగుతుందండి. ముఖ్యంగా మరి 5% రిజర్వేషన్ ఇస్తే మాకు ఎంతో మేలు జరుగుతుందండి. మా కులంలో కూడా ఎంతో మంది కష్టపడి చదువుకొని నిరుద్యోగులుగా ఉండిపోయారండి. చాలా మంది ఉద్యోగాలు లేక స్కావెంజర్లు గాను, తర్వాత అనేక రకాలైనటువంటి కూలి పనులకి వెళ్ళిపోయి నానాటికి అనేక రకాలైనటువంటి వ్యసనాలకు బానిసై మధ్యలోనే చనిపోతున్నారండి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి మాతో అందరూ సహకరించాలని మరి మేము కోరుకుంటున్నామండి. అలాగే ఎస్సీ కాలనీలో, రెల్లి కాలనీలో ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. అలాగే మా తరపున ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అసెంబ్లీలో లేకపోవడం, అలాగే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేకపోవడం, మా తరపున మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం వల్ల ఎంతో మేము బాధపడుతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మా తరపున, రెల్లీల తరపున ఒక విషయాన్ని కొద్దిగా తెలియజేయగలిగితే ప్రభుత్వం మాపై కూడా దృష్టి పెడుతుందని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ. జై భీమ్, జై రెల్లి. జై రెల్లి.